ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యంలో 2 ముఖ్యాంశాలు ఉన్నాయి. ఒకటి, దేవుని బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై ఉండడం అనగా మనం మన హృదయంలో వినమ్రత కలిగి ఉండాలి. గర్వము లేకుండా దేవుని ముందు మన తప్పులను ఒప్పుకొని ఆయనపై ఆధారపడుతూ జీవించాలి. ఇది మనలో ఉన్న నిజమైన వినయానికి సంకేతం. దావీదు కొన్ని బలహీనమైన క్షణాల్లో పాపం చేసి దేవుని సన్నిధికి దూరమయ్యాడు. నాతాను ప్రవక్త దావీదు చేసిన దాని గురించి మాట్లాడినప్పుడు దావీదు వెంటనే నేను యెహోవాకు విరోధముగా పాపము చేశాను అని అంగీకరించాడు. దీన మనస్కులుగా ఉండడం అంటే తప్పులు చేసి కప్పిపుచ్చుకోవడం కాదు, నిజాయితీగా ఒప్పుకోవడం. దీన మనస్తత్వం అనేది వెలకట్టలేని ఆధ్యాత్మిక ఆభరణం. యేసు దేవుని స్వరూపుడైన తాను దేవునితో సమానమని గర్వపడలేదు. మానవ రూపంలో పుట్టి దాసునిగా జీవించాడు, శిలువలో మరణించాడు. ఇది దీన మనస్తత్వం యొక్క శిఖర స్థాయి. రెండవదిగా, దేవుడు తగిన సమయమందు మనలను హెచ్చిస్తాడు. తగిన సమయం అనగా మనం కోరుకునే సమయం కాదు, దేవుడు నిర్ణయించిన సరైన సమయం. దేవుడు మన హృదయాన్ని పరీక్షిస్తాడు, మన సహనాన్ని పరీక్షిస్తాడు, మన విశ్వాసాన్ని బలపరుస్తాడు. తర్వాతే మనలను హెచ్చిస్తాడు. అప్పుడు వచ్చే ఆశీర్వాదం మరింత స్థిరంగా ఉంటుంది. ఉదాహరణకు, యోసేపుకు కలల ద్వారా దేవుడు తన ప్రణాళికను తెలియజేశాడు, కానీ వెంటనే అవి జరగలేదు. తన సొంత సోదరులు అతన్ని తిరస్కరించారు. బానిసగా అమ్మబడ్డాడు, అక్రమంగా బంధించబడ్డాడు. 13 సంవత్సరాల తర్వాత తగిన సమయమందు దేవుడు అతన్ని ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు. యోసేపు యొక్క బాధ, వినయం, విశ్వాసం చివరకు మహిమగా మారింది. అలాగే దావీదును సమూయేలు దేవుని ఆజ్ఞతో రాజుగా అభిషేకించాడు, కానీ వెంటనే అతడు సింహాసనాన్ని పొందలేదు. సౌలు అప్పటికీ రాజుగానే ఉన్నాడు. దావీదు చాలా కాలం అడవుల్లో జీవించాడు. చివరకు దేవుని సమయమందు అతడు యెరూషలేములో అధికారాన్ని స్వీకరించాడు. ప్రియులారా, దేవుడు నిర్ణయించిన సమయం సరైన సమయం. మనము దీన మనస్సుతో దేవునిపై విశ్వాసంతో ఉంటే దేవుడు తగిన సమయమందు మనలను తప్పకుండా హెచ్చిస్తాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అని. సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు తగిన సమయమందు మమ్మల్ని హెచ్చించినట్లు నీ బలిష్టమైన చేతి క్రింద మేము దీన మనస్కులమై ఉండాలని. దీన మనస్కులుగా ఉండడం అంటే తప్పులు చేసి కప్పిపుచ్చుకోవడం కాదు, కానీ నిజాయితీగా ఒప్పుకోవడం అని. అలాగే తగిన సమయం అనగా మేము కోరుకునే సమయం కాదు, కానీ నీవు నిర్ణయించిన సమయం అని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీవు నిర్ణయించిన సమయం సరైన సమయం గనుక మేము దీన మనస్సుతో నీపై విశ్వాసంతో ఉంటూ తగిన సమయంలో నీవిచ్చే స్థిరమైన ఆశీర్వాదాలు పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము మా పాపములు కప్పిపెట్టుకొనకుండా నీ ఎదుట ఒప్పుకొని నీ యొద్దకు వచ్చి మా చేతులను శుభ్రము చేసుకొని మా హృదయములను పరిశుద్ధపరచుకొని నీ దృష్టికి మమ్మను మేమే తగ్గించుకునే వారంగా ఉండుటకు కృప చూపమని, నీ ఆలోచనలు, ప్రణాళికలు మాలో ప్రతి ఒక్కరి జీవితంలో నీవే నెరవేర్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.